మత్తయి రాసినటువంటి శుభవార్తమానము 5వ అధ్యాయం 48వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అమ్మా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. ఉండుదురు అని ఉందా? ఏమనుంది? ఉండెదరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా యేసయ్య, ఈ సమయమందు నాతో మాతో మీరు మాట్లాడండి. మీ కృప అనుగ్రహించండి. మీ సన్నిధి కాపుదలు మాపై ఉంచి మీ కృపలో బలపరచమని స్థిరపరచండి. మీ మహిమకు మేము అప్పగించబడదు. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తాము. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, అన్ని విషయాల్లో పరిపూర్ణుడు. ప్రతి విషయంలో కూడా ఆయన పరిపూర్ణత సాధించినటువంటి వ్యక్తి. ఆయన పరిపూర్ణతకు ఎక్కడ కూడా లోటు భంగం లేనటువంటి మనిషి. ప్రతిది కూడాను ఆయన అన్నిటిని కూడా ఫినిష్ చేసేసాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్, అన్నీ కూడా సమాప్తం అయిపోయింది అంటాడు. సిలువలో పలికినటువంటి మాటల్లో ఆయన మాట చెబుతూ అంటాడు సమాప్తమైంది అని అంటాడు. అంటే ప్రతిదీ కూడా పరిపూర్ణంగా చేసేసానని. ఇంకెక్కడ కూడాను కొంచెమో గొప్ప కొద్ది ఉండిపోయింది మిగిలిపోయింది అన్నటువంటి ఆలోచన లేకుండా ఆయన ప్రతి విషయంలో కూడా పరిపూర్ణత సాధించిన వ్యక్తి అని దేవుని వాక్యం చెప్తోంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే పిల్లరా, దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాటలు మనం ఆలోచించినట్లయితే దేవుడు ప్రతి విషయాన్ని కూడా పూర్తి చేసుకొచ్చాడు. ఆయన పరిపూర్ణుడు. ఎలా చెప్పగలం మనం అనుకుంటే ఆయన చేయవలసిన పనిని పూర్తి చేశాడు. ఏంటి? కడప మొదటి ఆదాము వలన సంక్రమించినటువంటి పాపము జన్మత కర్మత మన మీద ప్రాప్తించి నరకత్రయానికి మనల్ని చేర్చడం కొరకు పాపం మన మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆ పాప పంక్తులను ఎర్రగొట్టగలిగి మనల్ని పరలోక రాజ్యానికి చేరటంలో ఆయన సమస్తమును కూడా పనిని పూర్తి చేశాడు. దేవుడు అప్పగించిన పనిని. రెండవదిగా అది మనతో ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనంలో మాట ఉంటుంది. రెండవది చూస్తే చెప్పవలసిన బోధ ఏదైతే మన ప్రజలు పరలోక రాజ్యానికి చేరాలో హెబ్రీలకు రాసిన పత్రిక ప్రకారముగా తీనవసరం లేదండి. మనము ఏ దేశం నుండి వచ్చామో మళ్ళీ ఆ దేశానికి వెళ్ళటానికి ఏమేమి మాటలు చెప్పాలో అన్ని మాటలు ఆ బోధల ద్వారా ఆయన బోధించాడు. అంటే అందులో ఆయన పరిపూర్ణంగా మనకి ఇవ్వాల్సినటువంటి మాన్యువల్ ఈ బైబిల్ గ్రంథం ద్వారా మన ముందు పెట్టాడు. ఒక గని లేకపోతే ఏమంటారు దాన్ని, తవ్వకాల్లో దొరుకుతాయి, ఏమంటారంటే అట్లా నిధి. ఒక నిధికి చేరుకోవాలంటే ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ నిధిలోకి వెళ్ళి అది పొందుకోవడం కొరకు ఆ రూట్ మ్యాప్లో ఎలా వెళ్ళాలనేది అన్నీ కూడాను ఆ యొక్క రాసి ఉంటుంది. మనం కూడాను నరకం నుండి తప్పించబడటమే కాదు, దేవుడు నివసించే స్థలం అన్నది సియోనికి ఎలా వెళ్ళాలి, స్వర్గానికి పరలోకానికి ఎలా వెళ్ళాలనేది ఈ జీవ గ్రంథం సమస్తమును కూడా రాసి పెట్టి బోధించి వెళ్ళిపోయాడు. మూడోది లోకాసు సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు తర్వాత చదువుకుంటే ఉంటుంది. మూడోది చూసినట్లయితే చావవలసిన పనిని పూర్తి చేశాడు.
మనం చచ్చిపోవలసిన దాన్ని ఆయన మన కొరకు చనిపోయి ఆయన మరణంలో నుండి మనకి జీవాన్ని అనుభవించాడు. మనం ఏదైతే చేయజాలమో, ఏదైతే అనుభవించజాలమో, ఏదైతే నెరవేర్చలేమో, ఏదైతే దాన్ని పూర్తి చేయలేమో, మనం మరణానికి పాత్రులమైపోయి నరకానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని తప్పించి పరలోకపు సంతోషాన్ని అనుగ్రహించడంలో యేసు ప్రభువు వారి పనిని పూర్తి చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రతి పనిలో కూడా ఆయన సంపూర్ణత సాధించాడు. ప్రతి పనిలో కూడా ఆయన సంపూర్ణతను ఇచ్చేశాడు. ఎందుకంటే కొండ మీద ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ దీర్ఘకాలపు ప్రసంగంలో 20 విషయాలు చెప్పుకొచ్చాడు ఆయన. 1 కాదు 2 కాదు. ఎన్ని విషయాలండి? 20 విషయాలు చెప్పాడు. మనం ఆ యొక్క 5వ అధ్యాయం అంతా మనం చదివితే 20 విషయాలు చక్కగా ఆయన గురించి మాట్లాడాడు. ఫస్ట్ మాట ఏం చెప్పాడంటే ఆత్మ విషయమై దీనత్వం కోసం మాట్లాడాడు. ఎందుకంటే ఆత్మ అనేది చాలా విలువ కలిగినటువంటిది. శరీరము ఈ భూమిలో నుంచి కలిసిపోతుంది, కానీ ఆత్మ ఏ దేవుని దగ్గరికి వచ్చాడో ఆ దేవుని దగ్గరికి మళ్ళీ వెళ్ళవలసినటువంటి పని ఉంది. కాబట్టి మరి మట్టికి మన్ను అప్పగించబడాలి. దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆత్మ విషయమే దీనత్వం కలిగిన వారంగా మనం ఉండాలి. మన దీనత్వం దేని మీద ఉంటుందంటే మన అవసరతల కొరకు ఉంటుంది. మన దీనత్వము ఫ్యూచర్ ఎలా ఉండాలనేది, మన దీనత్వము మన పనిపాట్లు రేపు ఎలా జరగాలనేది. కానీ దేవుడు చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే 20 మాటల్లో ఆత్మ విషయమే దీనత్వం అంటే ఆత్మ విషయమే దీనులుగా మనం ఉండాలి. రెండోదైతే దుఃఖపడుట. దేని విషయంలో దుఃఖపడుతున్నావు, దేని విషయం నీ దుఃఖం ఉండాలి, నీ దుఃఖం సంతోషంగా మార్చబడాలంటే నువ్వు దేని విషయంలో మార్చబడేటువంటి వ్యక్తిగా ఉండాలనేది ఆలోచించాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. నీ దుఃఖం దేని విషయం? నీ దుఃఖం, నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చాలనుకుంటున్నాడు. నీ కన్నిటిని నాట్యంగా మార్చాలనుకుంటున్నాడు. నీ స్థితిగతులను సంతోషంగా ఉంచాలని ఆశపడుతున్నాడు. నీ బ్రతుకుని దేవునికి నచ్చినట్లుగా మార్చాలని ఆశపడుతున్నటువంటి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే దుఃఖపడుట కొరకు మాట్లాడుతున్నాడు. నువ్వు దేని విషయమే దుఃఖపడాలి, ఎలాంటి విషయమే దుఃఖపడాలి, ఏ విషయంలో నువ్వు దుఃఖం కలిగి ఉండాలి, ఏ విషయంలో నువ్వు దుఃఖపాటు కలిగినటువంటి అనుభవంలో ఉండగలగాలనేది ఆలోచించాడు. మూడో విషయం ఏంటి? సాత్వికం కోసం మాట్లాడుతున్నాడు. నీకు సాత్వికం చాలా అవసరం అని చెప్తున్నాడు. చాలా మంది సాత్వికం ఉండదు. అలా చాలా విషయాలు. మూడోది, నాలుగోదిగా నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి కొరకు అవసరమైతే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నీతిని విడిచిపెట్టే వారం ఉండకూడదు. మనం నీతి మాలిన జీవితం మనం బ్రతకూడదు. నీతి లేనటువంటి బ్రతుకును మనం బ్రతకూడదు. కనుకనే దేవుడు ఏమై ఉన్నాడంటే నీతికి రాజు అయి ఉన్నాడు. ఆయన సాలేము రాజు అనబడినటువంటి నీతికి రాజు. కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. కాబట్టి నీతి విషయమై మనము ఆకలైనా దప్పులైనా పర్వాలేదండి. యేసు ప్రభు దేని కొరకండి సిలువ వేయబడ్డాడు? నీతి కొరకే కదండి. శిష్యులందరూ దేని కొరకండి మరణాన్ని అనుభవించారు? నీతి కొరకే కదండి. హతసాక్షులందరూ ఎందుకు హతులైపోయారండి? నీతి కొరకే కదండి. చాలా మంది దైవజనులు కూడా ఆకలి దప్పులతో ఉంటున్నారు. దేనికోసం అండి? నీతి కొరకే కదండి. కనుక నీతి కొరకు మనము ఆకలి దప్పులైనా సరే వాటిని భరించుకోవాల్సిన వారమే ఉన్నాము. ఐదవదిగా కనికరం కోసం చెప్పాడు. నువ్వు కనికరించబడాలంటే ఇంకొకరు కనికరం చూపించాలి. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారండి? కనికరించిన వాడు కంటిలో కర్ర పెట్టేటట్టు ఉన్నారు. ఎవడైతే కనికరిస్తాడో ఆడు కళ్ళే పొడిచేటట్టు ఉన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు కనికరించేటువంటి స్థితి కలిగి ఉండాలంట. 4, 5, 6 చెప్తుంది హృదయ శుద్ధిలోనికి మనం రావాలి. ఎందుకంటే దేవుడికి ఇష్టమైనది హృదయ శుద్ధి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి, పరిశుద్ధురాలుగా ఉండాలని చెప్తుంది. 7వ చూసినట్లయితే సమాధానం ఉండాలంట అందరితో. మనం ఎవరితోనండి? ఒక మాట మనకు స్లోగన్ ఉంది. ఏమనుందండి? విశ్వాసులతో మనము అందరితో సమాధానంగా ఉండాలి, దేవుని ఎరిగినతోనే సహవాసంలో మనం ఉండాలి. అందరితో మనం సమాధానంగా ఉండాలంట. పరిశుద్ధులతో మాత్రమే మన సహవాసం ఉండాలి. ఎవరితో పడితే ఆడుతూ ఉండకూడదు మన సహవాసం. ఎందుకంటే అపరిశుద్ధత మన మీద పరిపాలన చేస్తుంది, దుష్టత్వంలోకి మనల్ని తీసుకెళ్తుంది, దేవునికి వ్యతిరేకస్తులుగా మార్చేస్తుంది, దేవునికి విరోధులుగా మనల్ని చేసేస్తుంది. ఇస్కరియోతు యూద జీవితంలో పరిశుద్ధులతో సహవాసం మానేసి అందరితో సహవాసం చేయడం మొదలెట్టాడు. కాబట్టి అందరితో సమాధానంగా ఉండాలి, కానీ పరిశుద్ధులతో మాత్రం ఏం చేయాలండి? సహవాసం కలిగి ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీతి నిమిత్తం హింసించబడాలి. నీతి కొరకు చచ్చిపోయినా పర్వాలేదు, హింసించినా పర్వాలేదు. ఎంతోమంది
చాలామంది మరి పేతురు హతసాక్షులైనటువంటి వారు, శిష్యులైనటువంటి వారు, పౌలు భక్తులు అనేక మంది మనకు తెలుస్తూ ఉన్నారు. వారందరూ హింసించబడ్డానికి గల కారణం ఏంటి? దేని కొరకండి? నీతి నిమిత్తమే కదండి. రెండోది, అదే అధ్యాయం చెప్తాడు, ఉప్పు కొరకు మాట్లాడతాడు. అదే అధ్యాయంలో వెలుగు కొరకు మాట్లాడతాడు. అదే అధ్యాయంలో పరలోకపు నీతి కొరకు మాట్లాడతాడు. అదే అధ్యాయంలో ఖచ్చితమైనటువంటి మాట కొరకు మాట్లాడతాడు. అదే అధ్యాయంలో మనము అసహించుకున్నటువంటి నియమాల కొరకు మాట్లాడతాడు. అదే అధ్యాయంలో మేలైన కార్యాల కొరకు మాట్లాడతాడు. అదే అధ్యాయంలో ప్రేమ కొరకు మాట్లాడతాడు. చివరిగా ప్రార్థన కొరకు మాట్లాడతాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా గూఢమైనటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. మనల్ని పరిపూర్ణతలోనికి, మనల్ని పరిశుద్ధతలోనికి, మనకి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించడం కొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం చాలా ధ్యానపూర్వకమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. కనుక నీవు నేను ఆ పరిపూర్ణతలోనికి రావాలనుకుంటే చాలాసార్లు మనము చాలా విషయాల్లో దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం మిగిల్చాడు, దేవుడు నాకు ఎలాంటి పరిస్థితులు ఉంచాడో మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. చూడండి, మనకు అందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు, మనకందరికీ తెలిసినటువంటి ఒక మనిషి ఉన్నారు. ఏంటంటే మనం ప్రతి విషయంలో కూడా ఆలోచించాలి, ఆలోచించబద్దులమై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏంటంటే దేవుని వాక్యం చెబుతూ ఉంది, లేయా ఎంతమందికి తెలుసు? లేయా ఎంతమందికి తెలుసు? బైబిల్లో యాకోబుకి 2 భార్యలు కదండి. ఫస్ట్ భార్య ఎవరు? లేయా. రెండో భార్య ఎవరు? రాహేల్. రాహేల్ అందరికీ తెలుసు, కానీ లేయా చాలా మందికి తెలియదు. కనుక ఈ లేయా మనం జ్ఞాపకం చేసుకోగలగాలి, లేయాని మనం ఆలోచించగలగాలి, లేయా విషయమై తెలుసుకోగలగాలి, లేయా విషయమై మనము ధ్యానించగలగాలి. యాకోబు ఈ యొక్క 29వ అధ్యాయంలో ఆదికాండంలో మనకు కనబడతాడు. 20వ వచనము 17వ వచనం నుండి 35వ వచనాల వరకు మనం చదువుకుంటే, యాకోబు తన తండ్రి ఇంటి నుండి తన అన్నైనటువంటి ఏశావునకు భయపడి పారిపోయాడు. తన బంధువుల యొక్క లాభాన్ ఇంటికి చేరుకున్నప్పుడు, లాభానికి 2 కుమార్తెలు ఉన్నారు, ఒకరు లేయా, మరొకరు అన్నమాట రాహేల్. కనుక ఈ లేయాని మొట్టమొదటి లాభాన్ని ఇచ్చి ఆమెకు పెళ్లి చేయటము. అయితే ఈ లేయా కొరకు మనం ఆలోచించాలి. లేయా ఎలాంటిదంటే జబ్బు కన్నులు కలిగినటువంటి వ్యక్తి. ఎలాంటిదంటే ఆమె జబ్బు కన్నులు కలిగినటువంటి. చాలాసార్లు మన కుంటోళ్ళను చూసినప్పుడు, చాలాసార్లు మనము అనేక రకాలైనటువంటి మనుషులను చూసినప్పుడు మనకి ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. అయ్యో వీళ్ళు కుంటోలు కదా, వీళ్ళు గుడ్డోలు కదా, వీళ్ళు జబ్బోలు కదా అని మనం వారిని అసహించుకోవటం మొదలు పెడతాం. వారి అనారోగ్య స్థితిని బట్టి మనం చాలాసార్లు ఏమవుతాము, చాలాసార్లు వాళ్ళ దగ్గర బస్సులో కూర్చున్నారు అనుకోండి, పక్కన మనం ఏం చేసుకుంటాము, కొంచెం అసహించుకుంటాం. వారికి కొంచెం దూరంగా మనం ఉంటాం, వారితో కొంచెం వేరుగా మనం ఉంటాం. కానీ లేయా కూడాను ఈ జబ్బు కన్నులు కలిగినటువంటి మనిషి ఉన్నప్పుడు దావీదు ఆమెను యాకోబు ఆమెని కొంచెం అయిష్టంగా చూసేవాడు. భార్య అయినప్పటికీ కూడా ఆయన పెద్ద ఆమె పైన ప్రత్యేకమైనటువంటి ఏ రకమైనటువంటి ప్రేమ చూపించలేదు, ఆమె పైన ఏ రకమైనటువంటి విలువ కట్టలేదండి. ఎప్పుడు ఆయన మనస్సు రాహేలును పొందుకోవాలని ఆలోచనతోనే ఉన్నాడు. ఈమె జబ్బు కన్నులు కలిగినటువంటి మనిషిగా ఉంటూ, బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీళ్లు విడుస్తూ, ప్రభువా నీ సృష్టిలో నేను కూడా ఒక వ్యక్తినే కదా ప్రభు అని ప్రభు పాదాలను పట్టుకొని అనేక మార్లు ఏడుస్తూ ఉండేది లేయా. ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ప్రతి వ్యక్తిని సృష్టించింది ఆయనే, ప్రతి వ్యక్తిని నిర్మించింది ఆయనే, ప్రతి హస్తాన్ని ఆయన దేవుని హస్తం చేత అందరినీ నియమించాడు కదండి. మోషేని దేవుడు ఎవరు నియమించాడు? దేవుడు నియమించాడు. మోషే ఏమంటాడండి, నాకు నోరు మాన్యము కలిగినటువంటి వాడు, నేను మాటలు సరిగా నాకు రాదు, నేను అందరితో బలంగా మాట్లాడలేను, అంత శక్తి నాకు సరిపోదు అని మోషే చెప్పుకొచ్చాడు. మోషే అలా చెప్పినప్పటికీ కూడా మోషే గొప్ప నాయకుడిగా 40 లక్షల మంది ప్రజలను నాయకత్వం వహించవలసిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. నీవు నేను మనం ఆలోచించాలి, నీవు నేను గమనించాలి, నీవు నేను మనము ముందుకు కొనసాగలిగే వారంగా ఉండగలగాలి. దేవుని చిత్తాన్ని ఎరిగి, దేవుని శక్తిని అనుసరించి, దేవుని యొక్క విలువను తెలుసుకునే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును.
అందుకే ఒక మాట చదవండి పిల్లరా, నిర్గమాకాండము 4వ అధ్యాయం 11వ వచనాన్ని చూస్తే భక్తుడైనటువంటి యెహోవా అమ్మా మోగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గుడ్డివాడినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మోగవాడినైనా గుడ్డోడినైనా చెవిటోడినైనా మంచోడినైనా ఎవరు సృష్టించారటండి? దేవుడే సృష్టించాడు కదా. నీవు నేను మనం చాలా సార్లు అనుకుంటాం, అయ్యో నేను బలహీనుడిని, నేను బలం లేనటువంటి వాడిని, నేను నోటి మాన్యము కలిగినటువంటి వాడిని, నాకు విలువ లేనటువంటి వాడిని, ఏ రకంగా కూడా పనికిరానటువంటి చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో నేను ఉన్నానని అనుకుంటాము. కానీ దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను జ్ఞాపకం చేసుకోగలగాలి, గమనించాలి ప్రియులారా. నీవు నేను ఆలోచించాలి, మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. అందరినీ సృష్టించింది ఎవరండి? దేవుడే కదా. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు. ఒక ఏదో రకమైనటువంటి ఒక అవిటి లక్షణం ఉన్నప్పటికీ, ఒక బలహీనత ఉన్నంత మాత్రాన వాడు దేవుని దృష్టిలో లేనివాడు కాదు, దేవుని దృష్టిలో పోయినవాడు కాదండి. అందరినీ దేవుడే సృష్టించాడని దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇక్కడ అంటాడు కదా, మోగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గుడ్డివాడినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవా నేనే కదా. ఈ మాటను బట్టి లేయా జబ్బు కలిగి కన్నులు కలిగిన వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుని చేత సృష్టించబడిందని మనం అర్థం చేసుకోగలగాలి. దేవుడి ఆ లేయాక పరిస్థితుందంటే దేవుడిచ్చాడని అర్థం చేసుకోగలగాలి. దేవుడే ఆ రీతిగా ఆమెను సృష్టించాడని అర్థం చేసుకోగలగాలి. నీవు నేను పరిపూర్ణతలో నిలవబడ్డానికి, పరిశుద్ధతలో నిలవబడ్డానికి ఏదో రకమైనటువంటి వంకా షాకు కాదు పిల్లారా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుడు నిన్ను ఉన్నతంగా నియమించుట్లో ఆయన గొప్పవాడని మనము జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లేయా జీవితంలో అందవికారంగా ఉండొచ్చు, లేక శరీర లోపము ఉండొచ్చు, కానీ అంత మాత్రాన ఆమె నిరాశ పడవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే దేవుడే ఆమెను నియమించాడు, దేవుడే ఆమెను సృష్టించాడు, దేవుడే ఆమెకి ప్రాణాన్ని, జీవాన్ని, జ్ఞానాన్ని, సమస్తాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడే ఆమెకు కావలసిన కృపనిచ్చాడని జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కనుక లేయా దృష్టి, దేవుడి దృష్టి లేయా పైన ఉంది కాబట్టి లేయాని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. యాకోబుని ఆయన ఇంట్లో లేకుండా ఆయన అన్ననే శత్రువుగా మార్చేసి లాబానింటికి తీసుకొచ్చాడు. లాబానికి అందమైనటువంటి కూతురు ఉన్నప్పటికీ కూడా ఈమెకిచ్చి పెళ్లి చేయాలనేటువంటి ఆలోచన కలిగింపజేశాడు. ఆ యొక్క యాకోబుతో ఆమెకు వివాహాన్ని స్థిరపరిచాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ ఒక గొప్ప ఉన్నతమైనటువంటిది ఏంటంటే పిల్లరా, యాకోబు జీవితంలో, యాకోబు యొక్క బ్రతుకులో లేయా అసలు పనికిరాందానిగా లెక్క వేసేసాడు. కానీ దేవుని దృష్టిలో లేయా ఒక వంశోద్ధారకులుగా నియమించడం కొరకు అనేక మందిని ఏర్పాటు చేసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సిమియోను అక్కడి నుంచే వచ్చాడు, లేయా కడుపులో నుంచి వచ్చాడు. రూబేను లేయా కడుపులో నుంచి వచ్చాడు. చూడండి, యోధా లేయా కడుపులో నుంచే వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి ఆ వంశంలో నుంచే దావీదు వచ్చాడు. చివరికి దావీదు వంశంలో నుంచే యేసు ప్రభు వచ్చి రక్షణ అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలాసార్లు మనుషులు మనం తప్పుగా అంచనేస్తాం. వారికి ఉన్న లోపమును బట్టు, వారికి ఉన్నటువంటి బుద్ధిహీనతను బట్టు, వారికి ఉన్నటువంటి వ్యాధిని బట్టు, వారికి ఉన్నటువంటి అంగవైకల్యమును బట్టు, వారికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టు, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టు మనం చాలా తక్కువగా చూస్తాం. కానీ ఎవరిని తక్కువ చూడకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు అంటాడు కదండి, జ్ఞానవంతులను తగ్గించడం కొరకే అజ్ఞానవంతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. బలవంతుల్ని అణిచివేయడం కొరకే బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఉన్నతమైన వారికి బుద్ధి చెప్పడం కొరకే ఏమీ లేని వాళ్ళని వారి ముందు నిలవబెడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనం అనుకుంటాం చాలాసార్లు వారికి ఏమి తెలియదు, వారు ఎందుకు పనికిరానారు అని మనం వారిని డిగ్రేడ్ చేసి మాట్లాడతాం. కానీ దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లరా, లేయా జబ్బు కన్నులే కావచ్చు, లేయాని యాకోబు అసహించుకోవచ్చు, లేయాని యాకోబు ఇష్టపడకపోవచ్చు, కానీ లేయా కడుపులో
నుంచి అనేక మంది రావడానికి లేయాని దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈరోజు యోధా గోత్రం అని చెప్పుకుంటున్న మనము ఆ యోధా వచ్చిందే లేయా కడుపులో నుంచి. సిమియోను అని చెప్పుకుంటున్న మనము లేయా కడుపులో నుంచే వచ్చాడు. రూబేను అని చెప్పుకుంటున్న మనము లేయా కడుపులో నుంచే వచ్చాడు. కనుక నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోగలగాలి పిల్లరా. ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనేసే వారంగా మనం ఉండకూడదని చెప్తుంది. చూడండి ఆదికాండం 29:31 వచ్చినాన్ని చదవండి పిల్లరా. 29:31 అమ్మా. లేయా యాకోబుతో ద్వేషించబడుట దేవుడు చూచి ఆమె గర్భము తెరిచెను. గ్రాహీలు గొడ్రాలైంది. దేవునికి స్తోత్రం కలుగును. యాకోబు మంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్ని ఎవరికి చూపిస్తున్నాడండి? రాహేలుకి చూపిస్తున్నాడు. లేయని కదా పట్టించుకోవట్లే, లేయని అసహించుకుంటున్నాడు. లేయని మీద ఏ రకమైనటువంటి ఆప్యాయత, అనురాగం లేదు. లేయ మీద ఏ రకమైనటువంటి సంతోషకరమైనటువంటి ఆలోచన లేదు. అయినప్పటికీ కూడా లేయా పైన యెహోవా దృష్టించట, లేయా గర్భం యెహోవా తెరచును. దేవునికి స్తోత్రం కలుగును. యాకోబు ఎవరిని ప్రేమించాడో ఆమె గర్భాన్ని కొంతసేపు మూసాడు. ఎవరిని ద్వేషిస్తున్నాడో ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమె కడుపులో నుంచి యోధా వచ్చాడు, రూబేను వచ్చాడు, సిమియోను వచ్చాడు. 12 గోత్రకర్తలు అందరూ కూడా ఆమె గృహం నుంచే వచ్చేసారు. ఈరోజు నువ్వు ద్వేషించబడుతున్నప్పటికీ, ఈరోజు నువ్వు అసహించుకోబడుతున్నప్పటికీ, ఈరోజు నువ్వు వెలివేయబడుతున్నప్పటికీ, ఈరోజు నీకు లెక్కలేనటువంటి పరిస్థితులు చూస్తున్నప్పటికీ యెహోవా నీ పైన కనికరం చూపటం మానట్లేదు. లేయాని చూపినటువంటి కనికరం, లేయా పైన చూపినటువంటి ప్రేమ, లేయా పైన చూపినటువంటి ఆ సంతోషం, ఆనందం నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చూపి తెరవబోతూ ఉన్నాడని దేవుని వాక్యం హెచ్చరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలాసార్లు మనం ఆలోచిస్తున్నాం, దేవుడు నాకు ఏంటి ఈ పరిస్థితి, ఇంటి వాళ్ళు నన్ను ఇష్టపడట్లేదు, నా కుటుంబీకులు నన్ను అసహించుకుంటున్నారు, నా అనేవారు నన్ను అసహించుకుంటున్నారు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిని అయిపోయానని చెప్పేసి మనం చాలాసార్లు బాధపడుతూ కన్నీరు విలపిస్తాము. ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుడు అంటున్నాడు, నీకు దేవుని ద్వారాలు తెరవబోతున్నాడు. ఆశీర్వాద ద్వారాలు మన ముందు తెరవబడతా ఉన్నాడు. నీకు ఎవరికైతే లోక ప్రేమలో మునిగిపోతున్నారో వారి ద్వారాలన్నీ దేవుడు మునిగిపోతున్నాడు కొంతకాలం. దేవునికి స్తోత్రం కలుగును. లేయని యాకోబు ఎంతో ప్రేమించారు, ద్వేషిస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. కానీ దేవుడికి తెలుసు అన్నింటినీ. నీతి న్యాయములు ఎరిగి యెహోవా ఏం చేస్తున్నాడంటే లేయా గర్భాన్ని తెరిచాడు. యాకోబులో సంతోషాన్ని, యాకోబు మనసు అటు తిరగడానికి, యాకోబు భార్యను ప్రేమించగలిగిన ఆలోచన కలిగించడం కొరకనే దేవుడు లేయా యొక్క గర్భాన్ని తెరిచాడంట. ఆ పక్కన రాసిన మాట ఏంటండి? రాహేలు గొడ్రాలుగా మిగిలిపోయిందంట. ప్రేమించాడు, ఆప్యాయత చూపించాడు, అనురాగం చూపించాడు. 20 సంవత్సరాలు రాహేలు కొరకు బానిసత్వం చేశాడు, కానీ ఫ్రూట్ఫుల్ లేకుండా చేసేసాడు ఆమె జీవితంలో. అసహించుకున్నాడు, అవమానించాడు. ప్రతిరోజు ఆమెను చూసి చాలా చిరాకు పడుతున్నాడు. ఆమె గర్భమును దేవుడు తెరిచినట్లుగా చూడగలుగుతున్నాడు. మనుషుల లెక్కలో నువ్వు లేకపోవచ్చు, మనుషుల ప్రేమను అనుభవించకపోవచ్చు, మనుషుల ద్వారా నువ్వు అభినందించకపోవచ్చు, అనురాగం చూపబడకపోవచ్చు, కానీ దేవుని కృప నీ మీద ఉంచుతాడు. దేవుడు ఆశీర్వాద ద్వారాలు, దీవెన ద్వారాలు నీకు తెరవబోతున్నాడు. ఆ యొక్క లేయా సంతోషము నీకు కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, సమయోచితమైన సహాయాలను అందజేయగలిగిన దేవుడు, సమస్తాన్ని నీకు నాకు ఇవ్వగలిగినటువంటి దేవుడు, ఆయనకి అసహ్యమైనటువంటి ఏమైనటువంటివి ఆయన గమనించి సమయోచితమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని నింపగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నీవు నేను మనం అనుకుంటే చాలాసార్లు బాధపడిపోతాం. ఏంటి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, నా స్థితి ఏంటి ఇలాగైపోయింది, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది అని నువ్వు బాధపడుతున్నావా? దేవుడు లేయా కూడా బాధపడుతున్నప్పుడు దేవుడు లేయా మొర ఆలకించాడు. లేయా విన్నపాలను విన్నాడు. లేయా బతుకును చూచాడు. లేయా పరిస్థితులను చూశాడు. ఆమె జీవితంలో సంతోషాన్ని ఇవ్వడం కొరకు తన గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు గర్భాన్ని ఎందుకు తెరిచాడంటే, ఈ లోకంలో బంగారం ఇస్తే ఇంకొక రకంగా సంపాదించుకోవచ్చు,
ఆశిస్తే ఇంకొక రకంగా సంపాదించుకోవచ్చు. కానీ గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యం. గర్భఫలం అనేది దేవుడిచ్చినటువంటి బహుమానం. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కొన్నిసార్లు గిఫ్ట్ ఏవో చాలాసార్లు వచ్చేసాయి, సర్గోసాలు వచ్చేసాయి. ఈరోజు అనేక రకాలైన IVFలు వచ్చే సెంటర్స్ వచ్చేసాయి. డాక్టర్లు చెప్తున్నారు, పిలుస్తున్నారు, మీకు పిల్లలు పుట్టాలంటే ఏమీ లేకుండా, పెళ్లి కాకుండానే మీకు పిల్లలు పుట్టించేస్తామని. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. దేవుని కనుదృష్టి లేకపోతే, దేవుని కృప లేకపోతే, దేవుని వాత్సల్యత లేకపోతే, దేవుని సన్నిధి అనుభవం లేకపోతే నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్యూర్ అయిపోతాయి. మాకు తెలిసినటువంటి ఒక కోట్లాధిపతి ఉన్నాడు, పెద్ద రియల్ ఎస్టేట్ చేసినటువంటి వ్యక్తి. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేస్తానని డాక్టర్లందరి దగ్గరికి తిరిగాడు. ఎంత ధనమైనా మేము ఇచ్చేస్తామని తిరిగాడు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, ఎంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, కానీ ఆమె గర్భము తెరవబడదు. దేవునికి స్తోత్రము కలుగును. తర్వాత ప్రభువు దగ్గరికి వచ్చారు, ప్రభువుని అంగీకరించారు, ప్రభు పాదాలు పట్టుకున్నారు. చాలాసార్లు అతన్ని అసహించుకున్నారు జనాలు. ఏంటి ఇంత గొప్పడు, ఇలా మారిపోయాడేంటి, ఇలాగ అయిపోయాడేంటి అని అనుకున్నారు. కానీ అన్ని రకాలుగా ఆయన విడిచిపెట్టి దేవుని నామాన్ని వెంబడించడం మొదలుపెట్టిన తరువాత దేవుడు ఆయన గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ ప్రార్థన చేశారంట, మాకు ఒక్క మగపిల్లడు ఒక్క ఆడపిల్ల ఇస్తే చాలండి అని ప్రార్థన చేశారట. వాళ్ళు ప్రార్థన చేసినటువంటి సంవత్సరంన్నర తరువాత ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల పుట్టింది ఒకేసారి. దేవునికి స్తోత్రం కలుగును. నీకు ఏది అడిగితే ఇస్తాడండి. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుని వాక్యం చెప్తాం. తట్టుడి మీకు తీయబడునని చెప్తుంది. అడుగు ప్రతివానికి ఇస్తాడు. మనం అడగనందనే పొందుకోలేకపోతున్నాం. భార్య భర్తలు మోకరించి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారట. ప్రభువా, నిజంగా మేమన్నీ విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చి నేను వేడుకుంటా ఉన్నాం ప్రభువా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వారు చేతకాని వారుగా మిగిలిపోయారని చేతులు ఎత్తేసారు, మాకు చెప్పారు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత, కానీ నీ దగ్గరికి వచ్చిన తర్వాత మాకు అన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలతో కుమ్మరించావు. ఈ గర్భఫలాన్ని కూడా ఇయ్యి ప్రభువా. గొడ్డితనం అన్నటువంటి ఆ నిందన నుండి తొలగించి ప్రభువా అని ప్రార్థన చేశారట 40 దినాలు. తరువాత సంవత్సరంన్నర తర్వాత వారు అడిగినట్లయితే ఒక బాబుని ఒక పాపని దేవుడు అని గర్భంలో వేశారు. దేవుని నామమునకు మహిమ కలుగును. ఈరోజు పిల్లలు 7th క్లాస్ 8th 7th క్లాస్ చదువుతూ ఉన్నారు. మనం అనుకుంటాం దేవుడు అడిగితే ఇచ్చేస్తాడా, దేవుడు అన్ని కార్యాలు చేస్తాడా, దేవుడు అన్ని చేయగలిగిన సమర్థుడా. నిజమే సమర్థుడా. మేము అడిగినా ఇవ్వలేనటువంటి వ్యక్తి. ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు, సమస్తము సాధ్యమే. లేయా జీవితంలో కూడా బిక్కున ఏడుస్తూ కుమిలిపోతూ, అయ్యో భర్త నన్ను పట్టించుకోవట్లేదే, నా స్థితి ఏంటి ఇలాగైపోయింది, నా చెల్లుకున్నటువంటి విలువ కూడా పెద్దదైనటువంటి నాకు లేదే, కొన్నిసార్లు నా తల్లిదండ్రులు కూడా నన్ను అసహించుకుంటున్నారే, నీది ఒక బ్రతుకున్నటువంటి నిందలేసి నన్ను అవమానపరుస్తున్నారని చాలాసార్లు కుమిలిపోయింది. కానీ యెహోవా కనుదృష్టి లేయా మీదకి వెళ్ళింది. వెళ్ళగానే దేవుడు ఆ గర్భాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. యాకోబులో ప్రేమ పుట్టింది. యాకోబు భార్యను ప్రేమించడం మొదలుపెట్టాడు. యాకోబు నా వారసుని ఇస్తుందన్నటువంటి ఆనందం కలుగు చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి యాకోబులో తన భార్యను ప్రేమించగలిగిన మనసాన్ని పెంచాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదని. చూడండి 35వ వచనాన్ని చదవండి. అందులో దేవుని వాక్యం చెప్తూ ఉంది. 29:31 ఆదికాండము. నమ్మ చదువుతున్నావు నువ్వు. 29:35 ఆదికాండం. ఆమె గర్భవతి కుమారుని కని. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఈ మాట మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. లేయా దేవుని స్తుతించిందంట. లేయా జబ్బు కళ్ళు కలిగినటువంటిది, ద్వేషించబడింది, అవమానించబడింది, అసహించబడింది పిల్లరా. కానీ ఆమె మాత్రం దేవుని స్తుతించుట, దేవుని ఎడల దైవభక్తి కలిగి ఉంది కాబట్టి, ఏ స్థితిలోనైనా సరే స్తుతించడం నేర్చుకుంది కాబట్టి
దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి మళ్ళీ ఆమెకు కావలసిన కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా సరే జ్ఞాపకం చేసుకోగలగాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించడం మనం మర్చిపోకూడదండి. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నీ సాక్షిగా బ్రతికించు, నష్టాలలోనైనా నీ కొరకే నడిపించు. మనం ఎలాంటి పరిస్థితుల్లో, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుని స్తుతిస్తూ వెళ్తున్నప్పుడు ఆ స్థుతిలోనే దేవుడు అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లేయా అసహించబడింది. లేయా జబ్బు కన్నుల దానిగా అవమానించబడింది. లేయా నింద వేయబడినటువంటి వ్యక్తిగా ఉంది. లేయా జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు, కుమిలిపోయినటువంటి స్థితిగతులు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా దేవుని స్తుతించడం ఎప్పుడూ మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా చాలాసార్లు కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటాయి. అవమానాలు వస్తూ ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనుషుల వైపు చూడగా దేవుని వైపు చూసి దేవుని నామమును ఆయనని గుర్తు చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తున్నప్పుడు నువ్వు స్తుతిస్తుండగా అనేక రకాలైనటువంటి అద్భుత కార్యాలను చూడగలుగుతున్నావు. దావీదు జీవితంలో కూడా చాలా నిందలు, చాలా అవమానాలు అయిపోయాడు. చిన్ననాటి నుండే తల్లిదండ్రుల దగ్గర లేని పరిస్థితి, చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు ప్రేమను నోచుకోలేని పరిస్థితి, చిన్నప్పటి నుండే గొర్రెలు కాసుకునేటువంటి వాడిగా, వెలివేయబడినటువంటి వాడిగా, తోచివేయబడినటువంటి వాడిగా, అసహించుకోబడిన వాడిగా ఉన్నాడు. కానీ దేవుడు మాత్రం దావీదుని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఎంతగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన్ని తక్కువగా చూశారో దేవుడు అంతగా ఆయన్ని హెచ్చించడం మొదలు పెట్టాడు. ప్రియులారా, యోసేపును చూసినట్లయితే తన అన్నదమ్ములు ఎంత గోతులో వేశాడో అంత ఎక్కువగా ఆయన ప్యాలెస్లో ఉండగలిగిన అనుభూతిని అనుగ్రహించాడు దేవుడు. నీవు నేను మనం ఆలోచించి చాలాసార్లు నన్ను అందరూ అసహించుకున్నారు, తక్కువగా చూస్తున్నారు అనుకోవడానికి లేదు. నువ్వు ఎప్పుడైతే తనను తాను తగ్గించువాడు ఏం చేస్తాడండి? హెచ్చించబడతాడు. నువ్వు తగ్గించబడటం స్టార్ట్ అయిందంటే నువ్వు హెచ్చించబడడానికి నీకు దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడని నువ్వు అర్థం చేసుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును. నీకున్నటువంటి ఆస్తి పోయిందా, దానికి రెండంతలుగా దేవుడు ఇవ్వడానికి ద్వారాలు తెరిచడానికి జ్ఞాపకం చేసుకోగలగాలి. యోబు జీవితంలో ఆస్తిని పోగొట్టుకున్నాడు. యోబు జీవితంలో కుటుంబం పోగొట్టుకున్నాడు. యోబు జీవితంలో భార్య అసహించుకున్న పరిస్థితి వచ్చేసింది. యోబు జీవితంలో మరి ఆ స్నేహితులు అసహించుకొని హేళన చేయగలిగిన పరిస్థితి వచ్చేసింది. కానీ యోబు మాత్రము తన ధైర్యాన్ని, తన విశ్వాసాన్ని, తన భక్తిని, తన ప్రార్థనలు ఎప్పుడు కూడా వెనకంజ వేయకుండా దేవుని సముఖంలో నిలవబడ్డాడు. కాబట్టి తనున్న స్థితిలోనే ధైర్యం ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. రూపాయి పోతే దానికి 9 రూపాయలు కలిపి 10 రూపాయల ఆశీర్వాదాన్ని దేవుడు మోషేకు అనుగ్రహించింది, యోబుకు అనుగ్రహించాడు. దానియేలు బానిస వెళ్ళాడు. బానిస బ్రతుకులు అనుభవిస్తున్న పరిస్థితిలోనే సింహాల బోనులోకి వెళ్ళిపోయి ఇంకా చావుకు దగ్గర అయిపోయిన పరిస్థితుల్లో కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి దానియేలు ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రిగాను, సలహాదారుడిగాను, ఉన్నతమైన వ్యక్తిగా బానిసని తీసుకెళ్ళి నిలవబెట్టేశారు. ఈరోజు నీవు కూడా చాలాసార్లు కష్టాల్లో ఉన్నాను, చుట్టూ సింహాల్లాగా నా శ్రమలు నన్ను చూస్తున్నాయి, నా శ్రమలు ఎప్పుడు కూడా నన్ను మింగుతాను ఎదురు చూస్తూ ఉన్నాయి, నా బాధలు నన్ను మింగుతాను ఎదురు చూస్తున్నాయి, నా అవమానాలు నన్ను ఎదురు చూస్తూ ఉన్నాయి, నా నిందలు నన్ను అవమానాలు ఎదురు చూస్తూ ఉన్నాయి, నా యొక్క ఆర్థిక ఇబ్బందులు నన్ను ఎదురు చూస్తున్నాయి, నన్ను నాశనానికి దిగజార్చిని ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో నేను ఉన్నాను. నన్ను బాధపడుతున్నట్లయితే దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, దానియేలు చుట్టూ సింహాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థన మానలేదు, ఆయన స్తుతించడం మానలేదు. కాబట్టి సింహాల నోరును దేవుడు మూయించాడు. దేవునికి స్తోత్రం కలుగును.
యోసేపు శిక్షకు వెళ్ళిపోయిన పరిస్థితిలో చుట్టూ కూడాను మరణదండం విధించబడిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రార్థన, ఆయన స్థుతి మానలేదు కాబట్టి ఆయన దేవుడు మరిచిపోలేదు. శత్రువుల మధ్యలోనే ఆయన గొప్ప చేసి ఆయన నాయకుడిగా ఉంచాడు. వాళ్ళ కుటుంబానికి, వారికి, దేశానికి దేవుడిగా మార్చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిన్ను ఎవరైతే తప్పుగా చూస్తున్నారు, ఎవరైతే నిన్ను అసహించుకుంటున్నారు, ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. యేసయ్య మన అన్ని విషయాల కొరకు సంపూర్తి చేశాడు. ఆ సంపూర్తిని నువ్వు అనుభవించి జీవించగలిగితే నీ బ్రతుకులో కూడా ఉన్నతమైన కృపను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని నామముతో ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలని ఆశపడుతున్నాడు. ఉన్నతమైన స్థితిగతులు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఉన్నతమైన పరిస్థితులు నీకు ఇవ్వాలి. మనం ముందే చూసామండి అగ్ని లాంటి శ్రమలు. మనం పాట పాడతాం కదా, ఏం పాట అంటే అది 2వ చరణం. నాకు చాలా ఇష్టం అది. ఆ 2వ చరణం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాగా మనకు ఒక రకమైనటువంటి ఒక బలాన్ని, ఒక శక్తిని వచ్చేస్తుంది. ఆ చరణం వెళ్ళేది కాదమ్మా, అది ఏమంటానంటే 2వ చరణం అంటాడు, ఎన్ని శ్రమలు వచ్చినాయి మా దేవుడు శ్రమ ఇచ్చినా, మాకు ఆ శ్రమలు కలిగినా మమ్మల్ని దాన్ని తప్పించకపోయినా సరే అంటాడు కదా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయం దేవుత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలు లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలు లేకపోతే కిరీటమే వచ్చునా అని మాట్లాడుతూ, సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించుట మానము. సేవించే మా దేవుడు రక్షించక మానునా, రక్షించకపోయినా సేవించక మానము. ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే, ఇటువంటి విశ్వాసమే తండ్రినే తాకునే. అగ్నిలోకి ప్రభువే రాగా ఏదైనా హాని చేయునా. అగ్నిలోకి ప్రభువు రాగానే అగ్ని కూడా ఏమైపోయిందటండి, చల్లగా మారి. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒక వెంట్రుకు కూడా, ఒక వాసన కూడా రాలేదట. అంతగా దేవుని కాపుదల ఎలా ఉంటుందనంటే, ఆయన కాపుదల అసలు అది చాలా అసలు వర్ణించలేము, అది వివరించలేము. అది కాపుదల పెద్ద కొలిమిలో నన్ను వేసేశారు, కొంచెం కూడా వాసన కూడా రాలేదంట. వారితో పడినటువంటి 6 బూడిదైపోయారు, కాలిపోయారు, కనబడలేకుండా పోయారు. కానీ వీళ్ళు 3 మాత్రమే, వాళ్ళకి ఏ అగ్ని కూడా వారిని ఏం చేయలేరు, ఏ శ్రమ కూడా వారిని చేయలేరు. వారు చెప్పే మాట ఏంటంటే, సేవించే మా దేవుడు రక్షించక మానడు, ఒకవేళ రక్షించకపోయినా మేము సేవించటం మానడు. అది అలాంటి విశ్వాసంలో ఉంటున్నాం. అప్పుడు దేవుణ్ణి తాకుతుందంట విశ్వాసం, దేవుని ముడతదంట విశ్వాసం, దేవుణ్ణి కదిపేస్తుందంట విశ్వాసం, దేవుణ్ణి కుదిపేస్తుందంట విశ్వాసం, దేవుణ్ణి ఉండనివ్వకుండా చేసేస్తుందంట విశ్వాసం. నీ కష్టంలో నుంచి నిన్ను తప్పించి అంతవరకు ఆయన నిద్ర పట్టనివ్వదన్నమాట. అందుకే అగ్నిలోనికి ఆయన కూడా వచ్చేసాడు. అరిస్ట్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు 3 కూడా ఏం చేశాడు దేవుడు? రక్షించడమే కాదు, వారిని మళ్ళీ సజీవులుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. నీవు నేను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోగలగాలి. పరిపూర్ణతలోకి వచ్చినట్లయితే మన బ్రతుకులన్నింటినీ కూడా ఆయన ఉన్నతమైన స్థితిలోకి మార్చేస్తాడు. లేయ పరిపూర్ణతలోకి వచ్చింది. అనుకున్న అవమానాలు, అనుకున్న నిందలు, అనుకున్నటువంటి అసహ్యతలు అన్నీ గుర్తు చేసుకోలేదండి. ఆమెకు తెలిసింది ఒకటే, సృష్టించిన దేవుడు నన్ను ప్రేమించక మానడు, సృష్టించిన దేవుడు నన్ను కృపచొప్పక మానడు, సృష్టించిన దేవుడు నన్ను దీవించక మానడని ఎప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉండేది. కాబట్టి ఆమె జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేసుకొచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ జీవితంలో కూడా అద్భుతం చూడాలని ఆశ ఉందా? నీ బ్రతుకులు కూడా అలాంటి దీవెన ఆలోచించడం, ఆశించడం,
ఆలోచన ఉందా? దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకులు ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా దేవుడిని మనమే ఆలోచించక మానడు, ఆయన ఉత్తరంగా ఒక మానడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారి విశ్వాసమును బట్టి తండ్రి ఎన్ని అద్భుతాలు చేసుకొచ్చాడంటే అగ్నిలో నుంచి వారి ప్రాణాలు రక్షించడమే కాదు, వారిని బట్టి దేవుని నామము దేశమంతా మహిమపరచబడినట్టుగా చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ శ్రమ, నీ కష్టం, నీ బాధ దేవుని ముందు పెట్టు. నువ్వు పరిపూర్ణతలోనికి రా. అసంపూర్ణత తీసివేసే నీలో ఉన్నటువంటిది. ఎందుకంటే నా పూర్ణ హృదయంతోనూ, నా పూర్ణ మనస్సుతోనూ, నా పూర్ణ శక్తితోనూ, నా పూర్ణ వివేకముతోనూ ఆయన్ని ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తాం. ప్రతిదీ ఫుల్ఫిల్ ఉండాలన్నమాట. ఫుల్ మూన్ అంటాం కదా, ఫుల్ మూన్ అంటే తెలుసు కదా, అంటే ఎక్కడ కూడా కొంచెం కూడా డాట్ అంత కూడా ఎక్కడ కూడా కనిపించదు మచ్చ. ఆ ఫుల్నెస్లోకి రావాలి, ఆ పరిపూర్ణత రావాలి, ఆ సంపూర్ణతలోకి మనం రావాలి. అప్పుడే అనేకమైన గొప్ప కార్యాలు చేయగలుగుతాం. లేయా చేసి చూసిందంటే ఆ పరిపూర్ణతలో కష్టాల్లో కూడా దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. డానియేలు చూశాడంటే ఆ కష్టాల్లో కూడా దేవుని ప్రార్థించడం నేర్చుకున్నాడు. దావీదు చూశాడంటే ఆ శ్రమలలో కూడా దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు. యోసేపు చూశాడంటే ఆ శ్రమల్లో, ఆ శిక్షల్లో కూడా దేవుని మహిమపరచడం నేర్చుకున్నాడు. చివరికి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చూశారంటే ఆ అగ్నిలో కూడా దేవుని ఆరాధించడం నేర్చుకున్నారు. ఈరోజు నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఆ పరిపూర్ణతలోకి నువ్వు వచ్చినప్పుడు, ఆ శక్తిని నువ్వు అనుభవించినప్పుడు, ఆ అనుభూతిని దేవునితో నువ్వు పంచుకునేటప్పుడు, దేవుణ్ణి నీ దగ్గరికి పంపించగలిగిన శక్తిని నువ్వు చూపించగలిగినప్పుడు, ప్రతి కష్టంలో దేవుడు ఆయన నీ పక్షాన నుండి తీర్చగలిగిన సమర్థుడు, వాన్నింటి నుంచి నిన్ను విడిపించగలిగిన సమర్థుడని అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సముఖానికి నేను వచ్చాను నాయనా, నీ సన్నిధికి నేను వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయనా, నీ కృప నాపై ఇచ్చు ప్రభువా. అయ్యా, నీ కాపుదల నాపై ఇచ్చు ప్రభువా. నీ సన్నిధి నాపై ఇచ్చు ప్రభువా. అయ్యా,